హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మాస్క్ వేసుకొని ఏం చేస్తుందని అనుకుంటున్నారా? ఏం చేస్తామంటే ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే క్లీనింగ్ అయితే మొదలు పెట్టాలి కదా. సో శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోవాలని ఈ సంవత్సరం అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తం కూడా చూసారా, అంట్లు కానీ మొత్తం దులపడం కానీ అంతా కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఉందండి. ఇంకా చిన్నపిల్లడితో పని అంటారా, చాలా కష్టం కదా. సో అలాగో మెల్లమెల్లగా అయితే చేసుకున్నాను. మాదైతే ఇంకా పెద్ద హౌస్ కాబట్టి ఒక్కదాన్నే క్లీన్ చేసుకునేసరికి నాకైతే 3 డేస్ చుక్కలు అయితే కనపడ్డాయండి. ఇంకా వంటగది అయితే స్టార్ట్ చేసేసి వంటగదిలో సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒకటేసారి అన్నీ తీసామంటే మనకి ప్రెజర్ అయితే ఎక్కువైపోతుంది, చేయడానికి కొంచెం కష్టం వచ్చేస్తుంది కదా. సో అందుకనే నేను ఏం చేశానంటే ఒక్కొక్క రోజులా చేసుకుంటాను. అలా చేసుకున్నామంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేయొచ్చు అండ్ నీట్గా అయితే పెట్టుకోవచ్చు కదా. ఒకటేసారి అన్నీ తీసామంటే హడావుడిగా అక్కడక్కడ పడేస్తాము, అంటే నీట్గా కూడా క్లీన్ చేసుకోము. అందుకని నేనైతే ఇలా చేసేసాను. మొత్తం అంట్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. అంట్లు కూడా ఒక్కొక్క షెల్ఫ్ 3 షెల్ఫ్స్ అలా తీసుకునేదాన్ని. ఒకటేసారి అన్నీ వేస్తే మా బాబు అయితే ఎక్కువ వీటితోనే స్టీల్ సామాన్లతోనే ఆడుతూ ఉంటాడు. సో వాడి కోసం అని చెప్పేసి నేను అస్సలు తీయలేదు. సింపుల్గా ఒక్కొక్కటి తీసుకొని షింక్లోనే కడిగేసి మళ్ళీ ఈ ఆరాక సర్దేసి అలా చేసుకునేదాన్ని. మొత్తం అన్నీ తీసి ముందేసుకొని అవి తోముతూ ఉంటే మా బాబు తీస్తూ ఉంటే అది ఇంకా పెద్ద పని అయిపోతుంది కదా. వాడిని ఇంకా క్లీన్ చేయాలి, వాడిని తీసుకోవాలి, వాడికి ఇంకా ఫుడ్ కానీ అయితే పని అయితే ఎక్కువైపోతుంది కదా. సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వంటగది అయితే స్టార్ట్ చేసేసి క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. వంటగది అంట్లు ఒక్కొక్కటి తోమేసరికి నాకైతే చుక్కలు అయితే కనపడ్డాయండి. అంటే ఎప్పుడు కూడా నార్మల్గా క్లీన్ చేసుకుంటాము. ఇయర్లో 2 టైమ్స్ అయితే చేస్తాను. ఒకటి వరలక్ష్మి వ్రతంకి అండ్ ఇంకొకటి ఫెస్టివల్స్, మనకి ఉగాది వస్తుంది కదా, ఉగాదికైనా లేదా సంక్రాంతికైనా చేస్తాను. ఈ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మొత్తం కూడా మెట్లు అయ్యి ఉంటాయి కదా, మాదైతే డూప్లెక్స్. ఇంకా ఫోటో ఫ్రేమ్ నాకైతే ఫోటో ఫ్రేమ్ వెనక దుమ్ము ఉంటుందేమో అని ఒక చిన్న గిల్లీలా అంటారు కదా, నాకు అలా గిల్లీలా అనిపిస్తుంది. చేయకపోతే అక్కడ ఏదో ఉండిపోయిందేమో, అక్కడ దుమ్ము ఉందేమో అనేసి క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ చేయాలనుకుంటాను, లేకపోతే అస్సలు చేయను. ఇంక మొత్తం కూడా నాకు హైట్ కదా, సో నా హైట్కి అయితే సరిపోదు కదా. డ్రమ్ ఎక్కేసి మొత్తం 1 బై 1 అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసుకొని ఇంకా పైన మనకి కార్నర్స్లో ఉంటాయి కదా దుమ్మై పట్టేసి, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ హైట్ అయ్యి ఉంటాయి కదా, మా హస్బెండ్స్కి చెప్పొచ్చు కదా అని అనుకుంటారేమో, వాళ్ళు పాపం చేసి వస్తారు కదా, వాళ్ళకేం చెప్తాము. ఇంకా మెల్లగా నేనే చేసుకుందామని చెప్పేసి నేనే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆయన వచ్చి ఫ్యాన్లు అవన్నీ క్లీన్ చేసుకున్నారు. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ వెనక ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా అయితే సర్దేసుకున్నాను అప్పుడే. కానీ వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ఆడవాళ్ళకి అదొక పండగ కదా. మిగతా ఫెస్టివల్స్ పోలిస్తే మాత్రం ఈ పండగ మాత్రం నాకు చాలా 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 ఇష్టము. ఎందుకంటే ఆ రోజు చాలా మనం స్పెషల్గా ఉంటాము, మన ఇల్లు కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఆ ఫీల్ అయితే వస్తుంది. అందుకనే నేనైతే నీట్గా అయితే ఇల్లు క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలని చెప్పేసి చేసేసుకున్నాను. అయితే ఇది ఎప్పుడో చేసుకున్నానండి, కానీ వీడియో అయితే చేయడం కుదరకైతే నేను ఇప్పుడైతే పెట్టాను. మధ్యలో అయితే మా అక్క వాళ్ళది పాప పుట్టిందని నేను వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. నన్ను ఫాలో వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది కదా, ఇంకా అందుకనే ముందుగానే ఎక్కువ పని అయితే పెట్టుకోకుండా చేసేసుకొని వెళ్ళి వచ్చాను. ఇంక మొత్తం కూడా క్లీనింగ్ అయితే మెల్లమెల్లగా హాల్ అయితే క్లీన్ చేసాను. ఇంకా ఫ్రిడ్జ్ వెనక, సోఫా వెనక, కింద, లోపల అన్నీ ఉంటాయి కదా, నేను అంతా కూడా క్లీన్ చేస్తేనే క్లీన్ చేశానని ఒక ఫీల్ అయితే వస్తుంది. అక్కడక్కడ వదిలేసానంటే ఇంకా లోపల ఉండిపోయిందేమో, క్లీన్ చేయలేదేమో అని అయితే ఉండిపోతుంది. ఇంక మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ దుమ్ము అయితే ఉంటుంది కదా పైన సీలింగ్స్కి, వాటికి అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫ్యాన్ అయితే నార్మల్గా దుమ్ము అయితే దులిపేశాను. ఇంకా వాటి క్లాత్ పెట్టి అంతా కూడా మా హస్బెండ్ అయితే క్లీన్ చేసుకున్నారు వచ్చి. ఇంకా కుర్చీ ఎక్కి డ్రమ్ ఎక్కి తుడిస్తేనే కానీ నాకైతే అందలేదండి. చాలా హైట్లో అయితే ఉంటాయి కదా, అవి బాయ్స్ అయితేనే వాళ్ళకైతేనే ఈజీగా అయితే చేసుకోగలరు, మనకైతే కొంచెం కష్టమే కదా. ఇంక ఫైనల్గా ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా క్లాక్, వినాయకుడి ఫొటోస్ అవన్నీ కూడా 1 బై 1 క్లీన్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్ ఏమైనా దుమ్ము ఉంటుందేమో అని. నాకైతే సైనస్ అయితే ఉందండి. సైనస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దుమ్ముకి దూరంగానే ఉండాలి. నాకైతే డస్ట్ తగిలిందంటే చాలు, ఆ రోజైతే హెడ్ఏక్ వచ్చేస్తుంది. మాస్క్ పెట్టుకొని చేయాలంటే ఏమో చిరాగ్గా అనిపిస్తుంది, మాస్క్ పెట్టి చేయాలంటే అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకా ఫస్ట్ అయితే మాస్క్ పెట్టి అయితే చేశాను. ఇంకా వీడియోలో మాస్క్ పెడితే బాగోదు కదా అని చెప్పేసి తీసేశాను.
అది ఫస్ట్ నైట్ వేసుకొని చేశాను కదా, అదేమో ముందు రోజు చేశాను, ఇదేమో తర్వాత రోజు చేశాను. అలా 3 డేస్ అయితే పట్టింది మా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ఫైనల్గా క్లీన్ చేశాక ఓవరాల్ లుక్ అయితే చూడండి. కింద వరకే తీసాను, ఇంకా పైన బెడ్రూమ్ అయితే నేను చూపించలేదు. జస్ట్ కింద వరకే ఎలా క్లీన్ చేసుకున్నానో సర్దేసుకున్నాను అని చెప్పేసి ఓవరాల్గా రెడీ అయిపోయిందని చెప్పేసి పెట్టేశాను వీడియో. కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.